హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వరి బ్లాగ్స్. నేనైతే మా ఏరియాలో ఉండే గుడులు, ఆ గుడుల అందాల్ని చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మా ఏరియాలో పెద్ద గుడికి వెళ్ళిపోదాం. ఇదొచ్చేసి వడ్డపోలమ్మ తల్లి గుడి అంటారు. మా ఏరియాలో వడ్డపోలమ్మ తల్లి గుడి అంటే తెలియని వాళ్ళు ఎవరుండరు. మా ఏరియాలో వడ్డపోలమ్మ తల్లి గుడి అంటే ఎవ్వరైనా చెప్తారు. అంత ఫేమస్ ఈ గుడి వచ్చేసి. మేమైతే ఏరియాని సందు అంటాము. అంటే ఒక ఏరియా మొత్తాన్ని ఒక సందు అని అంటాము. ఇప్పుడు ఈ సందులో వచ్చేసి ఈ సందు చివరి నుంచి ఆ సందు చివరి వరకు లైటింగ్ అనేది వేస్తారు. గుడి ముందైతే చిన్నగా డెకరేషన్ అనేది చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా పోను పోను డెవలప్‌మెంట్ అవుతూ పోయింది. మా చిన్నప్పుడైతే గుడి దగ్గర వరకే లైటింగ్ ఉండేది. ఇటు సైడ్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకేశారు. ఇటు సైడ్ మెయిన్ రోడ్ ఎంట్రీ అయితే చాలా బావుంటుంది. ఖచ్చితంగా ఇక్కడ దుర్గతల్లి విగ్రహం అనేది లైటింగ్స్‌తో వేస్తారు. ఇక్కడైతే గుళ్ళో వీడియో తీసుకోవచ్చంట. నేనైతే కనుక్కున్నాను. తీసుకోవచ్చమ్మా. అయినా మా గుడే గాబట్టి ఆల్‌మోస్ట్ మాకు పర్మిషన్‌లొచ్చేస్తాయి. నేనైతే లోపలికి వెళ్లి వీడియో తీసుకున్నాను. ఫోటోస్ కూడా తీసుకున్నాను. చాలా బావుంటుంది గుడి మాత్రం. విగ్రహం అనేది చాలా అందంగా ఉంటుంది. మా చిన్నప్పటి నుంచి ఈ విగ్రహం ఇలానే ఉంది. చాలా బావుంటుంది. మరి ఎన్ని సంవత్సరాలనేది నాకైతే తెలీదు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. లోనకైతే నేను వెళ్ళలేదు. కలశం పెట్టారంట. ఇంకా చాలు వీడియో తీయడమే గొప్ప అనుకున్నట్టు నేనైతే బయట నుంచే తీసుకున్నాను. ఇదొచ్చేసి ఇటు సైడు. ఇటు సైడ్ ఎంట్రీ అయితే మా ఇంటి దగ్గరికి వెళ్ళటానికి రూట్ ఉండిద్ది. అటు సైడ్ ఎంట్రీ అయితే రోడ్డు మీదకి వెళ్ళటానికి రూట్ ఉంటుంది. ఈ ఎదురుంగా కనిపించే సందులో పైకెక్కితే మా ఇల్లొస్తుంది. ఇటు సైడ్ ఎళ్లి రైట్ సైడ్ తిరిగినా మా ఇల్లొస్తుంది. ఈసారైతే చెప్పాను కదా! పోను పోను డెవలప్‌మెంట్ అవుతుందని చెప్పి. అలాగా ఈసారైతే ఈ సెట్ అయితే వేశారు. ఇక్కడ శివుడిది, దుర్గతల్లి పెయింటింగ్ గాని, లేపోతే ఈ ఆర్చ్ సెట్టింగ్ ఇదంతా వేశారు. ఆ దుర్గతల్లి పెయింటింగ్ అనేది చేత్తో వేశారంట. మా హస్బెండ్ చెప్పారు. చేత్తో వేసి అక్కడ సెట్ జేశారని చెప్పారు. ఇంకా ఇటు సైడొచ్చి ఏడుకొండ స్వామిది పెద్ద విగ్రహం అనేది నిలబెట్టారు. ఈసారి సెట్టింగ్స్ అయితే చాలా చేశారు. మా ఏరియా మొత్తం చాలా అందంగా ఉంది. విగ్రహం అయితే నిజంగా విగ్రహంలాగా అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి పక్క సందులో ఇంకొక గుడుంటుంది. అక్కడొచ్చేసి గంగానమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. ఈ గుడినొచ్చేసి గంగానమ్మ తల్లి గుడి అనంటారు. ఇక్కడ కూడా అంతే. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లైటింగ్, డెకరేషన్, పూజలు అంతా కామన్. కానీ ఏరియా మొత్తానికి గుడొచ్చేసి అది చాలా పెద్ద గుడి. ఇక్కడ గుడి కూడా సేమే కానీ పూజలు మాత్రం అక్కడ చాలా గ్రాండ్‌గా జరుగుతుంది పండగ మొత్తం. ఇదంతా నార్మల్‌గా మొత్తం ఒకటే జరుగుతుంది. ఇదొచ్చేసి మా ఇంటికెళ్ళే రూట్. ఇక్కడ విరసప్ప గుడి అని ఉంటుంది. కానీ నేను గుడి తీయలేకపోయాను. ఎందుకంటే అప్పటికి సంబరాలు స్టార్ట్ అయింది. జనాలు ఫుల్ ఉన్నారు. లోనకెళ్ళడానికి కుదరలేదు. అందుకే నార్మల్ లైటింగ్ ఒకటే చూపిచ్చాను. నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ అన్నీ చూపిస్తాను. అక్కడి నుంచి మేమింకా పున్నమి ఘాట్‌కెళ్ళిపోయాము. మాకైతే విజయవాడలో ఈసారి ఈవెంట్స్ చాలా జరిగినాయి. పున్నమి ఘాట్‌లో ఈవెంట్స్ అయితే అద్దిరిపోయింది. సెలబ్రిటీస్ కూడా వచ్చారు ఆల్‌మోస్ట్. మేము దసరా నైట్ కంపల్సరీ బయటే ఉంటాము. 7:30, 8కి మేము రోడ్డు మీదకెళ్ళామంటే నైట్ 1:30, 2 అలా అయిద్ది మేము ఇంటికొచ్చినప్పటికి. ఒకవేళ ఇంటికొచ్చి భోజనం చేస్తాము. లేదనుకుంటే బయటే తినేస్తాము. ఇప్పుడు మేము పున్నమి ఘాట్‌లో నైట్ 11, 11:30 వరకు ఉండి, అక్కడి నుంచి మా ఏరియాలో జరిగే పోజ్ చేయటానికి 12 ఆ టయానికి రావాలనుకున్నాము. అందుకే మేమందరం మా హస్బెండ్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ వైఫ్స్ అందరం కలిసి పున్నమి ఘాట్‌కెళ్ళిపోయాము. అక్కడ ఈవెంట్స్ జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి లాగా. ఒకరోజు సింగర్, ఒకరోజేమో స్కిట్స్ ఉంటాయి కదా! అలా ఒకరోజేమో డాన్స్ ప్రోగ్రామ్ అని అలా చాలా పెట్టారు. ఆల్‌మోస్ట్ సింగర్స్ వచ్చారు. ఇవాళైతే ఒక సింగర్ వచ్చారు. ఇంకా పున్నమి ఘాట్‌లో సెట్స్ అయితే చాలా బావున్నాయి. ఎగ్జిబిషన్ కానీ, లేదంటే ఇలా ఫోటోస్ దిగడానికి చిన్న సెట్స్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ, జ్యువెల్లరీ స్టాల్స్ కానీ అలా చాలా పెట్టారు తిరగాలే కానీ. నాకు తెలిసి నేనేం చెప్తా అంటే ఫ్యామిలీస్‌తో ఎళ్ళండి. అంటే ఎక్కువ మంది ఎళ్ళండి. అప్పుడే బావుంటుంది. ఇలాంటి ప్లేసెస్‌కి ఇద్దరే ఎళ్ళామంటే అంత అనిపించదు. ఇద్దరే తిరిగి, తిని కూర్చున్నప్పటికి అబ్బా! సరేలే అన్నట్టు అనిపిస్తుంది. అదే ఫ్యామిలీ ఎక్కువ మందెళ్తే మాత్రం సరదాగా చాలా బావుంటుంది. మేమైతే ఆల్‌మోస్ట్ ఒక 10 మంది వరకెళ్ళాము. ఇక్కడ ఈ సెట్ అయితే చాలా అంటే చాలా హైలైట్ ఆ ఈవెంట్ మొత్తానికి. మనం లోన రైట్ సైడ్ తిరిగితే శివలింగం మంచులో ఉండిద్ది గదా! శివలింగం. ఆ మంచులో ఉండే శివలింగం సెట్టేశారు. చాలా అంటే చాలా బావుంది. నాకైతే ఒక కొత్త ఫీలొచ్చింది. నిజంగానే
ఏంటో మంచులోకి వెళ్ళి వస్తే ఎలా అనిపిస్తుంది అలా అనిపించింది. కానీ చల్లగా లేదు గానీ ఫీలింగ్ మాత్రం అలా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల మంచు, శివలింగం కూడా మంచుండి, మన నంది అదంతా వైట్ కలర్ లోనే ఉండడం వల్ల నాకు కొంచెం అలా అనిపించింది కానీ చల్లగా లేదు. చల్లగుంటే ఇంక మంచు కొండల్లోనే ఉన్నామా అనిపించేదేమో అనిపించింది నాకైతే. ఫస్ట్ అయితే మనం ఇటు సైడు మంచు కొండలు చూసుకున్న తర్వాత ఇటు సైడ్ దుర్గతల్లి విగ్రహం ఉంది. అటు చూపించడానికి పంపిస్తున్నారు. కానీ చెప్పులు తీసేసి లోనకెళ్ళాలి. మేము ఆ విషయం తెలీక, ఎందుకంటే లోపల ఏముంటదనేది తెలీదు బయట నుంచి. అందుకని చెప్పులు లోనకేసుకొని ఎళ్ళిపోయాము. తర్వాత ఈ కింద లెఫ్ట్ సైడ్ కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ పడేసాం. పోతే పోయింది అన్నట్టు. తర్వాత పైకెక్కి అయి మొత్తం చూసుకున్నాము. శివలింగం అయితే నిజమైన మంచంట. ఇదొచ్చేసి సెట్టింగ్ కాదు. మిగతాదంతా సెట్టే. ఇది మాత్రం నిజమైన మంచు. మరి ఆళ్ళు ఎలా చేశారనేది నాకు తెలీదు గానీ, ఐస్ గడ్డ అది. దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. ఐస్ గడ్డ మనకి పడి ఐస్ గడ్డ కడితే ఎలా ఉంటది అలానే ఉంది. నంది అయితే ఎంత ముద్దుగా ఉందంటే ఎంత ముద్దుగా ఉంది. నాకైతే నచ్చింది. మంచి క్యూట్‌గా ఉంది. నాకు జంతువులంటేనే ఇష్టం. ఇంకా అలాంటిది నంది అంటే ఇంక ఇష్టం ఉండకుండా ఎందుకుంటది. ఇంకా అటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకెళ్తే దుర్గతల్లి విగ్రహం అస్సల చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇక్కడ 10 రోజులు 10 అవతారాలు మార్చారంట. నార్మల్‌గా మనకి చిన్న విగ్రహానికి టైం చాలా పడుతుంది. అలాంటిది ఇంత పెద్ద విగ్రహానికి 10 రోజులు 10 రూపాలంటే అసలు గ్రేట్. చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే నాకు ఆ టైమింగ్ తెలుసు. మాకు గుడుంటుంది. ఆ గుళ్ళో విగ్రహానికి నేను చీర కట్టేదాన్ని. వరలక్ష్మి వ్రతానికి కూడా నేను చీర కడతాను కాబట్టి నాకలా అనిపించింది. అక్కడి నుండి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఇంకా శివలింగాల రూపాలు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూపంలో వెలిసిన శివలింగాలన్నీ పెట్టారు. అసలు చాలా అంటే చాలా బావుంది. మనకి డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళలేదు. ఆ దగ్గర నుంచి చూడలేదు. కానీ ఇక్కడ చూస్తే అవునా! నిజంగా అలాగే ఉంటుందా ఆ ప్లేస్‌లో అనిపిచ్చింది. అలాగా ఏ రాష్ట్రంలో శివలింగం ఎలా వెలిసిందో ఆ రాష్ట్రం పేరు, ఆ శివలింగం పేరు, శివలింగం అక్కడ ఎలా వెలిసిందనే షేప్‌తో సహా ఇక్కడుంది. చాలా అంటే చాలా బావుంది. అసలు నాకైతే చాలా అనిపిచ్చింది. మన ఊర్లో ఇంత మంచి ఈవెంట్ అనేది స్టార్ట్ జేశారా? చాలా గ్రేట్ కదా! అని చెప్పి చాలా ప్రౌడ్‌గా అనిపిచ్చింది నాకైతే. ఈ శివలింగాలు మాత్రం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క శివలింగం పేరుతో సహా ఉంది. నేనైతే అన్నీ చెప్పలేను. అందుకే చూపిస్తున్నాను అదేంటి చెప్పొచ్చు కదా అనుకోవచ్చు. కానీ జనాలైతే ఫుల్లున్నారు. అస్సలు ఖాళీ లేదు. నేనసలు ఇలా వీడియో తీయడమే చాలా గొప్ప అక్కడ. అంతమంది జనాల్లో నేను మెల్లగా చూసుకుంటూ వెనక నుంచి మెల్లగా తీసుకుంటూ వీడియో వెళ్ళాను. పాపం మా హస్బెండ్ మా దేవంచికాన్ని పట్టుకోవడం నాకు కొంచెం ఈ మాత్రం వీడియో తీయడానికైనా టైం దొరికింది. అంతమంది ఉన్నారు లోపలైతే. ఇంకా మొన్న లాస్ట్ రోజు ఇంకా వెళ్ళాము. అప్పుడైతే అసలు కాలు తీసి కాలు వేయడానికి కూడా ఖాళీ లేదు. ఇంకా శివలింగాలన్నీ చూసుకొని బయటకొచ్చిన తర్వాత ఇక్కడైతే చాలా అంటే చాలా సెట్స్ ఉన్నాయి. అంటే డాన్స్ వేసుకోవడానికి కానీ, ఫోటోస్ దిగడానికి కానీ అన్నిటికి ఉన్నాయి. ఇలా వేషాలు కూడా వేశారు. చింపాంజీ వేషం ఒకటి, పులిలున్నాయి. అలా చాలా ఉన్నాయి. హైట్‌గా మనుషులుంటారు గదా! వాళ్ళయి కూడా ఉన్నాయి. మా దేవంష్‌గాడైతే వాళ్ళని చూసి భయపడిపోతున్నాడు కానీ, దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు కానీ భయపడుతున్నాడు. ఇంకా నేనే వద్దు చిన్న పిల్లలకి సడెన్‌గా ఏమైనా చూస్తే భయపడతారు, జ్వరాలొస్తాయి కదా! అని చెప్పి వద్దన్నాను. వాడికి నించొని ఫోటో దిగరా అంటే నాలాగే అలవాటైపోయి వీడియో రాగానే హాయ్ చెప్పడం ఒకటి అలవాటైపోయింది. ఇంకా మా హస్బెండ్ ఫోటో తీత్తారా అంటే వీడేమో హాయ్ చెప్తున్నాడు. ఆ రోజు మేమెళ్ళిన రోజైతే డాన్స్ ప్రోగ్రామ్ జరిగింది. డాన్స్ ప్రోగ్రామ్ అంటే నార్మల్‌గా సింగర్స్ పాటలు పాడుతుంటే షార్ట్ ఫిల్మ్ ఒకామొచ్చింది. తనొచ్చేసి అందరికి కోలాటం స్టిక్స్ ఉంటాయి కదా! స్టిక్స్ ఉన్న వాళ్ళందరిని పట్టుకెళ్ళి స్టేజ్ దగ్గర డాన్స్‌లన్నీ వేసుకున్నారు. ఈమైతే నాకు తెలుసు. అంటే మా హస్బెండ్ చెప్పారు. నేను గుర్తుపట్టలేకపోయా ఫస్ట్. మీరు కూడా గుర్తుపట్టారో లేదో అనేది కొంచెం దగ్గర నుంచి చూసేయండి. షార్ట్ ఫిలిమ్స్ చూసిన వాళ్ళకైతే గుర్తుపట్టొచ్చు. బయట అయితే ఆర్చ్ చాలా బావుంది. ఫోటోస్ దిగితే బావుండు ముందే. మేము లోనకెళ్ళి బయటకొచ్చి దిగొచ్చులే అనుకోని లోనకెళ్ళి బయటకొచ్చినప్పటికి లైటింగ్స్ ఆపేసారు. అందుకే ఇంత చీకటిగా ఉంది. అక్కడి నుంచి ఇంకా మేము ఫ్లైఓవర్ ఎక్కేసాము. దుర్గగుడి లైటింగ్స్ చూడడానికి. చిన్నప్పుడు మా డాబా మీద నుంచి చూస్తే కనిపించేది. ఇప్పుడు బిల్డింగ్స్ కట్టేయడం వల్ల కనిపించలా. ఎందుకో మా హస్బెండ్‌కి ఫ్లైఓవర్ ఎక్కుదాం చాలా బాగా కనిపిస్తుంది కదా! అని చెప్పి ఫ్లైఓవర్ ఎక్కితే
అసలు 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. అంత అందమైన లైటింగ్స్ అసలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కొండంతా మెరిసిపోతుందసల. చాలా బావుంటుంది. మీరు ఇంకొంచెం ముందుకెళ్లారంటే మీకొక మంచి వ్యూ కనిపిస్తుంది. కానీ స్లోగా వెళ్ళాలి. మా హస్బెండ్ ఏంటంటే ఇంటి దగ్గర పండగ జరుగుతుంది అక్కడికెళ్ళాలన్నట్టు చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్ళిపోయారు. అసలు చూసారా వాటర్ ఫ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది కదా! కొండ పక్కకే పెద్ద గోడుంటుంది. అక్కడ లైటింగ్ అయితే చాలా బావుంటుంది. కిందకి వాటర్ అంతా కింద పడుతున్నట్టు కలర్ కలర్ వాటర్ పడుతున్నట్టు అనిపిస్తుంది. కొండ మొత్తం లైటింగ్సే మన ఫ్లైఓవర్ మొత్తం లైటింగ్సే. అసలు నాకు విజయవాడే కొత్తగా అనిపిచ్చింది. అందుకే ఏ పండగొచ్చినా నేను విజయవాడ వదిలి అస్సలెక్కడికెళ్ళను. మా ఊర్లోనే జరుగుతుంది కాబట్టి. లైనయితే ఫుల్లుంది. కింద ఫ్లైఓవర్ వరకుంది. అందుకే మేము దర్శనానికైతే అస్సలు ధైర్యం చేయలేదు. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ దీనికన్నా క్లారిటీగా చూడటానికి ట్రై చేస్తాను. ఈ ఇయర్ అయితే ఇంతే ట్రై చేయగలిగాను. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.